మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రతి ఉదయమున వాక్యమును మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. మరి యొక్క ఉదయకాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా వాక్యమును ధ్యానించుకుందాం. వాక్యాంశము సమాజము మరియు దేవుని మందిరమునకున్న భేదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, హగ్గయి గ్రంథమును మనం పరిశీలిద్దాం. 1వ అధ్యాయము 7-8 వచనాలను. కాగా సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములకి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినట్లా దాని యందు నేను సంతోషించినాను, గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే హగ్గయి దేవుని మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరము పునాది వేసి మనం మధ్యలోనే ఆపేసామనుకో, కంప్లీట్ చేయకుండా, అది మంచిగా అనిపించదు. పునాది వేసాం గట్టిగా, ఇంకా దాని మీద పూర్తిగా సంపూర్తిగా మందిరం కడితే దాంట్లో ఆరాధించుకోవటానికి అవకాశం ఉంటుంది. మనం గమనించినట్లయితే లోకాసు వార్త 14వ అధ్యాయం 28-30 వచనాల్లో కూడా అంటాడు, ఒక వ్యక్తి మరి గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం చేసి దానికి పునాది వేసి కొనసాగింపలేక ఉన్నాడు. అది యేసు ప్రభువారు తెలియజేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మందిరాలు కట్టడం ఒక విధానం అయితే, మన ఆత్మీయ మందిరాలైనటువంటి మన జీవితాలను కట్టబడి సంపూర్ణంగా ముగించడం అనేది చాలా ముఖ్యం. పేతురు అంటాడు, సజీవమైన రాళ్ళ వలె మీరు ఆత్మీయ మందిరముగా కట్టబడుచున్నారు అని అంటున్నాడు. అందుకనే హెబ్రీలకు రాస్తూ 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ భక్తుడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకని? సంపూర్ణత లేదు కాబట్టి. అక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదామంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఉన్నటువంటి విషయాలు ఏవైతే విశ్వాసం ఉంటుందో, బాప్తిస్మం ఉంటుందో, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే వెరీ బేసిక్ థింగ్స్. ఇవి పునాది ఒక విశ్వాసి జీవితానికి. ఇంకా అవే మరలా పునాది ఎన్నాళ్ళు పునాది వేస్తాం? సంపూర్ణతలోనికి రావాలి, క్రీస్తు పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. అనగా ఒక వ్యక్తి విశ్వాసి జీవితాన్ని కలిగి ఉండటమే కాకుండా తను శిష్యుడిగా మార్చబడి తద్వారా తను నాయకుడు కావాలి, అనేక మందికి స్వార్థను తెలియజేయాలి. అది ప్రభువారు కోరుకుంటున్నాడు. అందుకనే మరి క్రీస్తు పరిపూర్ణతలోనికి వెళ్ళటానికి దేవుడు ఏం చేశాడు? ఎఫీసీయులకు రాస్తూ ఉంటాడు, కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను, ఉపదేశకులుగాను, కాపరులుగాను, స్వార్థికులుగాను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు? ప్రతి వ్యక్తి పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. మనము నేటి దినాల్లో మనం చూస్తే సమాజాలు, సంఘాలు అట్లా కుట్లగా ఉండిపోతున్నారు మనుషులు. మరి వారు సంపూర్ణతలోనికి వచ్చి క్రీస్తు రాజ్యం గురించి అనేక మందికి బోధించి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అలాంటిది జరగాలి. నేటిది సువార్త అనేది ఎందుకు విస్తరింపబడలేదంటే, విశ్వాసి ఎన్ని సంవత్సరాలైన విశ్వాసిగానే ఉండిపోతున్నాడు, శిష్యుడు కాలేకపోతున్నాడు, నాయకుడు కాలేకపోతున్నాడు. ప్రభువారి ఉద్దేశం ఏంటి? ఆయన చివరి మాటలు, మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములకు వారికి బాప్తిస్మిచ్చి నేను మీకు ఏ సంగతులను బోధించిన వాటినన్నింటినీ మరి వారికి బోధించి వాటిని బట్టి నడుచుకోమని తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిద్దాం. పునాదిలోనే అట్లాగే ఉండకుండా వారు అంటే సంపూర్ణంగా మందిరం ఏ విధంగా కట్టబడుతుందో ఇక్కడ హగ్గయి అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అంటున్నాడు. మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎన్ని సంవత్సరాలు మనం చర్చికి వెళ్ళినా, మందిరాలకు వెళ్ళినా అలా విశ్వాస జీవితాన్నే కొనసాగించుకుంటూ పరిపూర్ణతలోనికి వెళ్ళకపోతే దేవుడు దుఃఖిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడు ఎదుగుదలను కోరుకుంటున్నాడు. మనం కూడా ఎదగాలి, దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద కట్టాలి. తద్వారా
ఆయన నీతి నా రాజ్యం అనేక మందిని వెతికేటట్లు చేయాలి. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభువా, నాయన నిర్జీవ క్రియలను విడిచి అని అంటున్నాం ప్రభువా. ఈ లోకంలో నిర్జీవముగా మేము రక్షించబడి కూడా ప్రభువా జీవమైన మందిరముగా కట్టబడుతున్నాం కదా. కాబట్టి ప్రభా అనేక మందిని ఈ జీవము గల మందిరములో చేర్చబడినట్లు కృప చూపించండి అయ్యా. మీ సన్నిధి మాకు తోడుగుంచి బలపరచమని, ఆత్మకార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహజ ఇక్కడ చేరమానకను సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలాన్ని మనం అందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప కనికరం మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.